అందరికీ నమస్తే. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఫర్ ఆల్ 2025 ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎంసెట్ ఆర్ జేఈఈ మెయిన్స్ ఆర్ నీట్కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 1.5 years, కొందరేమో 2 years, కొందరేమో 2.5 years ప్రిపేర్ అయ్యాను. మాకు కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. ఎవరైతే ఆల్రెడీ గివప్ చేశారో, మీరు ఈ ఎంసెట్ ఎగ్జాము, ఈ జేఈఈ ఎగ్జాము మళ్ళీ అటెంప్ట్ చేయను అనుకుంటున్నారు, ఆర్ మేము వేరే ఏదైనా చూసుకుంటాం, వేరే ఏదైనా స్ట్రీమ్ చూసుకుంటాం, మాకు ఇంజనీరింగ్ మెడికల్ ఫీల్డ్ మీద మొత్తం ఇంట్రెస్ట్ పోయింది అంటే ఈ వీడియో మీకోసం కాదు. ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఎవరైతే స్టూడెంట్స్ హు ఆర్ సీరియస్ అబౌట్ ది ఎగ్జామినేషన్. మీరు ఇప్పటిదాకా బాగా చేయలేదు, ఐ అండర్స్టాండ్, కానీ బాగా చేయాలని ఉంది, మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలని ఉంది, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, మోటివేషన్ ఎలా తెచ్చుకోవాలి అన్నది మీకు తెలియదు. ఈ వీడియో మీకోసం. మీ వీడియో తర్వాత యాక్షన్ అనేది తీసుకుంటారు, దట్ ఐ గ్యారంటీ. సో వీడియో స్టార్ట్ చేసే ముందర మా స్పార్క్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్, బికాస్ మేము ఇలా రెగ్యులర్లీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం, సో దట్ మీరు కూడా ఈ ప్రిపరేషన్ అనేది మంచి ఫ్లోలో కంటిన్యూ చేయొచ్చు. ఎవరైతే మీకు ఉంది, మీకు ఆ అర్జ్ ఉంది, మీకు కొంచెం మోటివేషన్ లేదు కానీ ఆ అర్జ్ ఉంది, దట్ ఎగ్జామ్ ఎలాగైనా రాయాలి, బాగా రాయాలి, కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అ గుడ్ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఒక సింపుల్ ఒక టేబుల్ చైర్ స్పేస్ ఉండాలి మీకు. దాని తర్వాత ఒక బుక్, పెన్ తీసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, మీరు టైం టేబుల్ అనేది వేసుకోండి. సింపుల్ టైం టేబుల్. టైం టేబుల్ అంటే కాంప్లికేట్ చేయకండి. టైం టేబుల్ అంటే వెరీ సింపుల్. ఆ సింపుల్ టైం టేబుల్ ఏంటంటే, మీ స్టడీ అవర్స్, నాన్ స్టడీ అవర్స్ డివైడ్ చేసుకోండి, అంతే. కాంప్లికేట్ చేయకండి. స్టడీ అవర్స్ అంటే ఏ టైంలో మీరు చదువుతారు, నాన్ స్టడీ అవర్స్ అంటే ఏ టైంలో మీరు బ్రేక్ తీసుకుంటారు. బ్రేక్ ఇంక్లూడ్స్ యువర్ ట్రావెల్ టు కాలేజ్, బ్రేక్ ఇంక్లూడ్స్ యువర్ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, అవన్నింటికి ఒక పర్టికులర్ టైం. సో మీ స్టడీ అవర్స్, నాన్ స్టడీ అవర్స్లో డివైడ్ చేసుకోవాలి. దెన్ ఈ స్టడీ అవర్స్లో మీరు ఫస్ట్ రాసుకోవాల్సింది ఏంటంటే, మీ గోల్ ఏంటి, వాట్ ఈస్ యువర్ గోల్, ఇమీడియట్ గోల్ ఏంటి. మీ గోల్ అదే ఐపీఎన్ అవ్వచ్చు, ఆర్ మన ఎంసెట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఆర్ జేఈ అవ్వచ్చు. నెక్స్ట్ ఆ గోల్ రాసుకున్నాక ఎన్ని మార్క్స్ రావాలి, లైక్ వాట్ ఈస్ యువర్ టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ ఎగ్జామ్ మీరు క్రాక్ చేస్తుంటే మీకు 80+ ఇస్ ది బేర్ మినిమం టార్గెట్. మీ నెక్స్ట్ ఒక ఫాలోఅప్ క్వశ్చన్ ఏముండాలంటే, ఈ 80 మార్క్స్ ఎలా రావాలి. దానికోసము మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాము, దీంట్లో కూడా చెప్తున్నాం ఏంటంటే, 80 రావడానికి ఫస్ట్లీ హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ కంపల్సరీగా ఐడెంటిఫై చేయాలి. సెకండ్, ఆ ఐడెంటిఫై చేసిన హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ 10 years క్వశ్చన్స్ థరోగా చేయాలి. థర్డ్ పార్ట్, ప్రాక్టీస్ అనేది చేయాలి. మాక్ టెస్ట్, డైలీ టెస్ట్, వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఆల్ దిస్ కమ్స్ అండర్ స్టడీ అవర్స్ ఓన్లీ. దెన్ నాన్ స్టడీ అవర్స్లో మీరు రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవచ్చు, ఆర్ ట్రావెల్ టు కాలేజ్, మీరు కాలేజ్ వెళ్తున్నా, ఇన్స్టిట్యూట్ వెళ్తున్నా, ఇట్ డజంట్ మ్యాటర్. ఫస్ట్ అయితే యాక్షన్ తీసుకోండి. యాక్షన్ అంటే ఏంటంటే, మీ అంత మెటీరియల్ అంతా అరేంజ్ చేసుకోండి, మీ డెస్క్ ఆర్గనైజ్ చేసుకోండి, ఇలా స్టిక్కీ నోట్స్ దొరుకుతాయి, దాని మీద రాసుకోండి, వాల్ మీద పేస్ట్ చేసుకోండి, మీ టైం టేబుల్ అనేది వేసుకోండి. సో ఈ స్టడీ అవర్స్లో కూడా మీరు డివైడ్ చేసుకోండి. డివిజన్ కూడా ఎలా చేసుకోవాలంటే, ఎవ్రీ సబ్జెక్ట్కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం, 2 hours పర్ సబ్జెక్ట్ పెట్టుకోండి. 2 hours మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, 2 hours ఫర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలా 6 hours మీ పర్సనల్ స్టడీ టైం ఉండాలి. దిస్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ మీ ఇన్స్టిట్యూట్లో ఏమవుతుంది, టెస్ట్లో ఏమవుతుంది, ఈ 6 hours మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇది మీరు చేశాక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అడిషనల్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. దిస్ కెన్ బి త్రూ యూట్యూబ్, దిస్ కెన్ బి త్రూ యువర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. బై ద వే, మేము షార్ట్ టర్మ్ కోసం ఎంసెట్కి ఒక ఎక్స్క్లూజివ్ 2025 ఎంసెట్ కోసం షార్ట్ టర్మ్ కోర్స్ అనేది 21st March నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఆఫ్లైన్ కోచింగ్ ఉంది అట్ అవర్ బ్రాంచెస్ నారాయణగూడ, మెదిపట్నం, ఈసీఎల్. ఆన్లైన్ కోచింగ్ కూడా అవైలబుల్ ఉంది అట్ వెరీ రీజనబుల్ ప్రైసెస్. సో డీటెయిల్స్ కోసం కింద నంబర్స్తో కాంటాక్ట్ చేయండి. వీ హ్యావ్ లిమిటెడ్ సీట్స్ అవైలబుల్. ఈ సెకండ్ కేటగిరీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, హూ వాంట్ టు క్రాక్ ది ఎగ్జామ్, వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్. సో దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నామంటే, టైం టేబుల్లో స్టడీ అవర్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో నేను చెప్పినట్టు ఫస్ట్ ఈ డైలీ మీ గోల్ ఏదైతే ఉందో, డైలీ ఆ బుక్ మీరు రెఫర్ చేస్తూ ఉండాలి. ఆ గోల్ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్ అనేది జస్ట్ ఉండడం కాదు, యాక్షన్ ఏం తీసుకుంటున్నారు. అండ్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పనా, టాపర్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ మోస్ట్ బోరింగ్. బోరింగ్ అంటే ఏంటి,
అదే థింగ్ డైలీ అదే చేస్తూ ఉంటారు, మీరు కూడా అదే చేయాలి. మీరు టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. 80 out of 160 అంటే 50% ఆఫ్ ది మార్క్స్ చాలు. సో దానికోసం యూ హ్యావ్ టు బీ యాజ్ బోరింగ్ యాజ్ పాసిబుల్. అంటే మీకు డైలీ ఒక స్కెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి. మార్నింగ్ లెటర్స్ సే 6 to 9 నేను చదువుతాను. 6 to 9 డైలీ గెట్ అప్, షో అప్, ప్రిపేర్, డూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డూ ది మాక్ టెస్ట్, ప్రిపేర్, వాచ్ ది వీడియోస్, ఇంప్రూవ్ 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 ఇంప్రూవ్. అలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే యూ విల్ ఈవెన్చువలీ రీచ్ ఎ లెవెల్ వేర్ మీ టెస్ట్లో మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది, అండ్ దాట్ విల్ ఈవెన్చువలీ లీడ్ టు యూ క్రాకింగ్ ది ఎగ్జామినేషన్. మేము చాలామంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ చూస్తాం 40% నుంచి 80% తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, 30% నుంచి 99% తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు జేఈఈ లో, ఐపీ 0 ప్రిపరేషన్ నుంచి 95% తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, 2 monthsలో కూర్చొని ఎబ్సెట్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు కేటగిరీ 1 కేటగిరీ 2 ఒకవేళ కేటగిరీ 2 అంటే టేక్ యాక్షన్. సో మీరు కింద వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్ అని కామెంట్ చేయండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ చీట్ షీట్ అనేది తయారు చేశాము. దాంట్లో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి, టిప్స్, ట్రిక్స్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎగ్జామినేషన్ మీకు ఉంటాయి. షేర్ దిస్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. లెట్స్ రాక్ ఇట్.